టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు మంగళగిరి పిఎస్కు హాజరయ్యారు. ఇటీవల పోలీసులు జారీ చేసిన నోటీసులతో దేవినేని అవినాష్, తలశిల రఘురాం వచ్చారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టులో కొంతమేరకు ఊరట లభించినప్పటికీ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో విచారణకు హాజరయ్యారు. జోగి రమేష్ కూడా హాజరు కానున్నట్లు తెలిసింది. అప్రెడ్డి గారు సార్ ఒకసారి చూడండి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు మంగళగిరి పిఎస్కు హాజరయ్యారు. ఇటీవల పోలీసులు జారీ చేసిన నోటీసులతో దేవినేని అవినాష్, తలశిల రఘురాం వచ్చారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టులో కొంతమేరకు ఊరట లభించినప్పటికీ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో విచారణకు హాజరయ్యారు. జోగి రమేష్ కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి నరేంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. నరేంద్ర. రైట్ రామారావు, ఏదైతే కేంద్ర పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ కీలక నేతలైనటువంటి తలశిల రఘురాం, అలాగే దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, వీళ్ళంతా నందిగామ సురేష్, వీళ్ళంతా ముఖ్య నేతలుగా ఉన్నారు. అయితే ఈ పార్టీకి నందిగామ సురేష్ ను ఈ నెల 6వ తారీఖు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. ఆ తర్వాత ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నటువంటి అంటే దేవినేని అవినాష్ కావచ్చు, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మరికొంత నేతల కోసం జోగి రమేష్, అంటే ఈ కేసుతో అంటే ఇక్కడ కేంద్ర పార్టీ కార్యాలయం దాడి కేసులో జోగి రమేష్ లేరు. అయితే ఆయన ఎవరైతే ఉన్నారో టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు ఇంటి దాడి కేసులో ఉన్నారు. వీళ్ళ నలుగురి కోసం గుంటూరు జిల్లాలోని 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 12 బృందాలను ఈ నెల 3వ తారీఖు నుంచి వాళ్ళ కోసం గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళంతా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా తిరస్కరించడంతో వీరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పూర్తిగా వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లారని చెప్పాలి. అంటే నందిగాం సురేష్ దొరికిన తర్వాత వీళ్ళంతా అసలు అజ్ఞాతంలోకి వెళ్లారు. నిన్న సుప్రీంకోర్టు ఏదైతే వీరందరికీ తాత్కాలిక ఊరట, అంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదైతే రూరల్ పోలీసులు, మంగళగిరి రూరల్ పోలీసులు ఏదైతే అడుగుతున్నారు విచారణకు వీళ్ళంతా సహకరించట్లేదు, వీళ్ళు ఆ టైంలో పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో వీళ్ళు ప్రథమంగా, పరోక్షంగా గానీ ప్రత్యక్షంగా గానీ వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి విచారణ అయితే ఖచ్చితంగా జరగాల్సి ఉంటుందని నిన్న సుప్రీంకోర్టులో ఏదైతే పోలీసులు వాదించారో దీనికి వాళ్ళంతా ఒప్పుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు దీని మీద ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే, రూరల్ పోలీస్ స్టేషన్ లో మీరంతా హాజరు కావాల్సిందే అనేటటువంటి డైరెక్షన్ అయితే ఇచ్చింది. అలాగే మీరు ఎక్కడికి పోకూడదు, పాస్పోర్ట్స్ అయితే 24 గంటల లోపు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలి అనే ఖచ్చితంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందో ఈ రోజు 3:30 సమయం దగ్గర నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ కి క్యూ కట్టారు. అంటే ఈ ముఖ్య నేతలంతా అంటే 3:30 దగ్గర నుంచి ఫస్ట్ ఎవరైతే తలశిల రఘురాం, ఎవరైతే ముఖ్య నేత ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితుడు, సలహాదారుడు కూడా, అంటే ఈయన 3:30కి ఫస్ట్ రావడం జరిగింది. ఆ తర్వాత ఒక అరగంట గ్యాప్ తోనే ఎవరైతే దేవినేని అవినాష్ హాజరయ్యాడు. ఆ తర్వాత తలశిల ఎవరైతే ఉన్నారో లేళ్ల అప్పిరెడ్డి కూడా హాజరవడం జరిగింది. వీళ్ళందరినీ ఇప్పుడు ప్రస్తుతం విచారణ అయితే జరుగుతా ఉంది. ఈ విచారణ డిఎస్పీ మురళి వీళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టుకొని విచారణ చేస్తూ ఉన్నారు. అయితే అది ఎంత టైం ఉంటుందనేటటువంటిది ఇంకా మనకి స్పష్టంగా మనకు తెలియరాట్లేదు. అయితే జోగి రమేష్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సమయానికి రాలేదు. అయితే రేపు సోమవారం హాజరవుతాడనేటటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తుంది. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.